చరిత్ర త్రాసులో నెహ్రూ, పటేల్, రామచంద్ర గుహ గాథానుగాథం. స్వతంత్రానికి ముందు తర్వాత కూడా నెహ్రూ, పటేల్ సన్నిహిత సహచరులు అని చరిత్రకారులు ధృవీకరించారు. మరి వారిరువురు ప్రత్యర్థులు, పోటీదారులు అన్న భావన నేటి భారతదేశంలో ఎలా ప్రచారంలోకి వచ్చింది? ఇందుకు అసలు పాపం నెహ్రూ సొంత కుటుంబానికి. నెహ్రూ అనంతరం కాంగ్రెస్ సర్దార్ పటేల్ను నిరాదరించి నిర్లక్ష్యం చేయడం వల్లే నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ఆయనను తన సొంత ప్రయోజనాలకు స్వామిత్వం చేసుకోవడం సాధ్యమైందని గోపాలకృష్ణ గాంధీ అన్న మాట పూర్తిగా నిజం. జీవిత పర్యంతం కాంగ్రెస్ వాదిగా ఉన్న ఒక మహోన్నత బీజేపీ ప్రత్యర్థిగా ఆస్తి కావడం ఎంత విషాదం. పటేలుకు ప్రధానమంత్రి పదవి వచ్చినా గాంధీ దోచుకున్నాడు, దోచి నెహ్రూకి ఇచ్చాడు. లేకపోతే